వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్. తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు. బుధవారం అన్నవరం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మండల విస్తృత స్థాయి సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రి వర్యులు చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ గెలుపు అడుగులు వేయడంలో దిశ దశ పార్టీ కార్యకర్తల బాధ్యతలపై చర్చించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, నా రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను, కానీ ఇటువంటి ముఖ్యమంత్రిని చూడలేదని అన్నారు. 3 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చారని ఏ ఒక్క హామీ తీర్చలేదని అన్నారు. సచివాలయం ఉద్యోగస్తులు కానీ వాలంటీర్లకు కానీ మీ యొక్క ఆధార్ కార్డు ఇవ్వరాదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గవిరెడ్డి వెంకటరమణ, జెడ్పీటీసీ రమణమ్మ, రూరల్ అధ్యక్షులు లాలం శ్రీరంగస్వామి, మండల నాయకులు, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి ఎందుకంటే మేము బయట ఉద్యోగాలు చేసినప్పుడు కానీ వివిధ ప్రాంతాలు, ఒక పక్క శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, తర్వాత కృష్ణ, హైదరాబాదు, వివిధ ప్రాంతాలతో కలిసి మేము పనిచేస్తున్నప్పుడు మమ్మల్ని అడుగుతారు ఏ ఊరు అని. నర్సీపట్నం అని చెప్తాం. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అప్పుడు చెప్పే పేరే అయ్యన్న పాత్ర గారి పేరు. ఎందుకంటే నేను ఒక్కనే కాదండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు, ఈవెన్ వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా, కార్యకర్తలు కూడా వాళ్ళ ఐడెంటిటీ వచ్చినప్పుడు ఎవరి పేరు చెప్తారంటే అయ్యన్న పాత్ర గారి పేరే. బయట ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎవరి పేరు చెప్తారంటే ఖచ్చితంగా వాళ్ళ ఐడెంటిటీ కూడా అయ్యన్న పాత్రుడి గారే. ఎందుకంటే ఇది నేను చూశాను కాబట్టి చాలా దగ్గర నేను చెప్తున్నాను ఈ విషయం. కాబట్టి అలాంటి నాయకుడు కింద నేను ఒక కార్యకర్తగా పనిచేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అంటే మామూలుగా మనకి తెలిసిన బంధువులే రాజకీయాల్లో ఎవరైనా కొంచెం ప్రైమ్ పొజిషన్లో ఉంటే వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం బోల్డ్ అవినీతి చేయొచ్చు. కానీ ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉంటూ ఎన్నో పదవులు, ముఖ్యమంత్రి తప్ప ముఖ్యమంత్రి తర్వాత ఉన్న పదవులు అన్నీ కూడా అధిహరించి ఎక్కడా కూడా అయ్యన్న పాత్రుడు గారి పలానా అవినీతి చేశారని కానీ, లేదంటే పలానా దగ్గర డబ్బులు తీసుకున్నారని కానీ, పలానా పని చేశారని కానీ నేను ఎక్కడ ఏ టీవీ ఛానల్లో కానీ, న్యూస్ ఛానల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూడలేదు. అయితే ఆయన ముందుకొచ్చి ఆయన ఇచ్చిన ఈ మధ్యకాలంలో ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు కానీ, ఆయన స్పీచ్లు కానీ చూస్తే వైసీపీ నాయకులకి, వైసీపీ కార్యకర్తలకి నోళ్ళు మూతపడ్డాయనేది మనందరూ గ్రహించిన విషయం. మనమే కాదు, ఈ రాష్ట్రం అంతా చూసింది. ఆఖరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మీటింగ్లో, అనకాపల్లి రివ్యూ మీటింగ్లో అన్నారు, అయ్యన్న పాత్ర గారు అంత స్పీడ్గా మేము మాట్లాడలేకపోతున్నాం, మా బాడీలో మేము మాట్లాడుతున్నాం, కానీ నోళ్ళు మూయించేంత స్టేజ్లో మేము మాట్లాడలేకపోతున్నాం. స్వయంగా మన అధ్యక్షుడే ఒప్పుకున్నారు. అది ఈవేళ తెలుగుదేశం పార్టీని మళ్ళీ మనందరంకి ఒక ధైర్యం కోరిసిన వ్యక్తి మన నాయకులుగా చెప్పుకోవడం గర్వకారణం. మంచి సీనియర్ నాయకులు, ఒక అనుభవం ఉన్న నాయకులు ఉన్నటువంటి పార్టీ మన తెలుగుదేశం పార్టీ. కాబట్టి మనందరం కూడా మరలా కష్టపడి ఈ రోజున మన 15 కుటుంబాలు మన పాత ఉప్పరగూడు నుంచి కలిసినప్పుడు చాలా సంతోషాన్ని, ఎంత శుభ పరిణామాలు. కాబట్టి ఇప్పుడు అందులో ఉన్న వాళ్ళు కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కాకపోతే బయట పడలేకపోతున్నారు, ఇటు బయటికి రాలేకపోతున్నారు, అటు ఉండలేకపోతున్నారు. వాటికి మనందరం కూడా ఎలక్షన్ దగ్గర చేసి ఒకటే ఈగోలకు పోకండి. 3.5 సంవత్సరాల దగ్గర అయిపోతుంది. చూస్తుండగా నేను చాలామంది ముఖ్యమంత్రితో పనిచేశాను 40 సంవత్సరాలు బట్టి. ఇంత పరమ దుర్మార్గం ఎప్పుడు చూడదు నేను. వీడి బాబు దగ్గర ఇప్పుడు పనిచేశాను నేను. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను ఎమ్మెల్యే. నేను ఎక్కడ కనపడినా గౌరవంగా అయ్యన్న గారు రండి భుజమ చేసేవాడు. వెళ్ళడం వాడడం నాకు అలవాటే, నాకేం కొత్త కాదు, బాధపడిన కూడా. ఇదొక భాగం ఎలక్షన్లో. కాకపోతే రాష్ట్రం సర్వనాశనం అయితే ఇప్పటికే మన పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయింది. పిల్లల భవిష్యత్తు మనకు బాగుండాలంటే మళ్ళీ ప్రభుత్వం మార్పు తప్పదు. 1,80,000 ఉద్యోగాలు ఇచ్చేస్తాను వస్తానన్నావు. ఎవరికి ఇచ్చావా? ప్రతి జనవరి 1కి జాబ్ కాలేడు అన్నావు. ఎందుకు ఇవ్వలే? మరి ఆ కురవాళ్ళందరూ మొన్న మాకు ఎందుకు ఇవ్వాలని అడిగితే అందరూ తీసుకెళ్ళి బొక్కలు ఎత్తావా, కేసు పెడతావా? ఇవే కదా ఇస్తాను. ఏం బాబులు ఇస్తాను ఎందుకు ఇవ్వాలని అడిగితే అందరూ కేసులు వేసి బొక్కలు వేసిస్తారా? ఏంటంటే పరిపాలన విధానం నాకు అర్థం కాదు.
డెవలప్మెంట్ ఎక్కడుంది నీకు? పూర్వంగా చెప్పారు కుర్వాళ్ళు, మన టైంలో నేను ఆర్ఎన్బి మంత్రిగా, పంచాయతీరాజ్ మంత్రిగా ఎన్ని రోడ్లు, ఎన్ని సిమెంట్ రోడ్లు వేసి అందరికీ తెలిస్తే మీ ఊర్లో కలపంతో ఉన్నాయి కదా. ఎందుకు వేసేవాళ్ళగా? నేను ఆర్ఎన్బి మంత్రి అయ్యాను కాబట్టి అవకాశం నాకు వచ్చింది, పంచాయతీరాజ్ మినిస్టర్ అయ్యాను కాబట్టి అవకాశం నాకు వచ్చింది. మన ఇక్కడ పీకో కుర్రాడు కాబట్టి తెలియదు, పెద్దలు తెలిసి ఉంటుంది. తుప్పల రోడ్డు, ఆ రోడ్డు మీద వెళ్తే అంత మట్టే. ఆ రోడ్డు మొత్తం అంతా కూడా తారు రోడ్డు ఆర్ఎన్బిలుగా మార్చి తారు రోడ్డు వేసింది. మనకు తెలీదా? మీ రోడ్లన్నీ కూడా వేసింది మాకు కాదా? మరి అయితే అడగొచ్చు, రోడ్లు అయ్యన్న పోతుంది, రోడ్లు వేయడం వాళ్ళు ఊరికే బాగుపోతుంది అనుకుంటున్నారు. నా దృష్టి అది కాదు. మీకు రోడ్లు వేయడం వల్ల మీ పొలాలతో విలువ ఎంత పెరిగిందని అడుగుతున్నాను నేను. ఈ పరిశీలన తీసుకొస్తామని ఎందుకు వాళ్ళు మీరు అక్కడే తీసుకెళ్ళమనండి. ఆధార్ కార్డు మాత్రం ఎవరికి ఇవ్వద్దు, చూసుకొని వెళ్ళిపోమని అంతే. ఆధార్ కార్డు ఇవ్వడం వల్ల ఓట్లు ఉండవు, మీకు తెలియకుండా ఓట్లు మాయమైపోతాయి. ఇంకా రాబోయే రోజు మా పొలాలు కూడా పేర్లు మారిపోతాయి. ఇప్పటికే మీకు తెలుసు, కంప్యూటర్లో ఒకటి పొలం ఒకటికి వెళ్ళిపోతుంది అప్పటికే. ఇదిగా మీకు ఇవాళ మీ పేరుని ఉంటే రేపు ఉదయం మీ పేరుని ఉండలేదు కంప్యూటర్లో. అంటే మీరు 10 రోజులకు ఒకసారి చూసుకోండి కంప్యూటర్లో. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.